హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నా అండి. అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి. ప్రజెంట్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మ వాళ్ళు చేమకుర్తిలో ఉంటారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా ఊరి నుండి వేరే ఊరి పొలాల్లోకండి. అది శివరాంపురం అనే ఊరు. అది ఇక్కడ చేమకుర్తి నుండి 7 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ జామ అండ్ దానిమ్మ తోటలు ఉంటాయి. చాలా బాగుంటుందండి. వీడియో మాత్రం మీరు చివరి దాకా చూడండి తప్పకుండా. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి నేను, మా ఫాదర్ అండ్ మా చిన్న పాప, పక్కింటి ఆంటీ వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళామండి. మా ఊరి చుట్టుపక్కలంతా మాకు కొండలు ఎక్కువగా ఉంటాయి. మా కొండల దగ్గర ఇక్కడ కలేకాయలు, జానకాయలు దొరుకుతాయి. మీలో చాలామందికి కలేకాయలు, జానకాయలు అంటే తెలియకపోవచ్చు. అవి చాలా స్వీట్ అండ్ చాలా టేస్ట్గా ఉంటాయి. మాకు ఇటు సైడ్ వెళ్ళాలి అంటే కాలువ గట్లు ఉంటాయండి. మధ్యలో చిన్న దారి, రోడ్డుకి ఇరువైపులా కాలువ. ఆ కాలువలో నీళ్లు మాకు సాగర్ నుండి వస్తాయి. పొలాలకి పంట కోసం వాడుకుంటారు వాటిని. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు పొలం దగ్గరకు వచ్చేసామండి. ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళడానికి చూసారా, పెద్ద గేటు కూడా ఉంది అక్కడ. అటువైపు వెళ్ళడానికి మధ్యలో కాలువ ఉంటుంది కాబట్టి అటు ఇటు తిరగడానికి మధ్యలో బ్రిడ్జి లాగా చెక్కతోటి కట్టించేశారు. అటువైపు ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు లోపల వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మరి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీస్ పల్నాటి రుచులు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మేము చూసామా, ఎక్కడికి వచ్చేసాము. మంచి వ్యూ అండి, బ్యూటిఫుల్ వ్యూ. ఒకసారి ఇది చాకాలు చూసారు ఎలా ఉన్నాయో చేతిలో. ఒకసారి మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే మరి, ఓకే బాయ్. చూసారుగా, ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ జామ చెట్లు, దానిమ్మ చెట్లు ఉన్నాయండి. కాయలు పర్లేదు, బాగానే ఉన్నాయి. మేము ఇలా పొలాల్లోకి రావడం చాలా ఇయర్స్ అవుతుంది. పెళ్ళయ్యాక ఇలా రావడం చాలా తక్కువ అండి. అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా ఇలా రావడం. మైండ్కి చాలా రిలీఫ్ ఉంటుంది. మంచి వాతావరణం, వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మా పాప నేను ఇలా పొలం అంతా తిరుగుతున్నాం. జామకాయలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. ముందు రోజే కోసి మార్కెట్కి వేసేసారంటండి. అందువల్ల కొంచెం తక్కువగా ఉన్నాయి కాయలు అక్కడక్కడ. దానిమ్మకాయలు మాత్రం పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడ పొలాల్లో బోర్లు ఉంటాయి కదండి, వాటితోటి పైపులు వేసి చెట్లకి నీళ్లు పెడుతున్నారు. అక్కడ వాతావరణం అన్ని కొండలైనా కూడా ఈ నీళ్ళ వల్ల చాలా చల్లగా ఉంది వాతావరణం. ఈ పొలం అంతా టోటల్ 12 ఎకరాలు అంటండి. ఈ 12 ఎకరాల్లో కూడా జామ అండ్ దానిమ్మ చెట్లే ఉన్నాయి. ఇక్కడ లోపల నుండి బయట గేటు దగ్గర వరకు వెళ్ళడానికి దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. దారి పొడవునా రోడ్డుకి ఇరువైపులా దానిమ్మ అండ్ జామ చెట్లతో పాటు అక్కడక్కడ పూల చెట్లు కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ ఆంటీ దానిమ్మకాయలు పగలగొట్టి చూపిస్తున్నారండి. చిన్న కాయలు కూడా చాలా మంచి కలర్లో అండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇవి చూడడానికి మంచి కలర్లో ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఇలా చెట్టుకాయని కోసుకొని తింటున్నా అండి. ఎంతైనా చేలో చెట్టుకాయని కోసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా. సో కాయ భలే చాలా తెల్లగా అండ్ చాలా స్వీట్గా ఉందండి. చాలా టేస్ట్గా కూడా ఉంది కాయ మాత్రం. ఇక్కడైతే లైట్ ఆరెంజ్ కలర్లో హైబ్రిడ్ మందారం అండి. పువ్వులు మాత్రం చాలా పెద్దగా చాలా బాగున్నాయి చూడడానికి కూడాను. అది దానిమ్మ చెట్టు మొదట్లో ఉందండి. చెట్టు కూడా చాలా బాగున్నాయి పువ్వులు అయితే అసలు. ఇక్కడ చూడండి, పింక్ కలర్లో హైబ్రిడ్ గులాబీ అండి. చూడడానికి మాత్రం భలే అందస్తులు, పెద్ద పెద్ద పువ్వులు. పచ్చని చెట్ల మధ్య పింక్ కలర్ సూపర్గా ఉంటుంది కదండి. చాలా బాగుంది చూడడానికి అయితే. ఇక్కడ కనిపిస్తుంది వెనక సైడ్ పెద్ద కొండ అండి. కొండ కింద రేకుల షెడ్డు. ఇక్కడ ఈ పొలం ఓనర్స్ ఇక్కడే ఉంటారు. ఇంటి ముందు ఇలా పూల చెట్లు అండ్ కూరగాయల చెట్లు అండ్ లాఫింగ్ బుద్ధ విగ్రహం, ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయండి. అసలుకి ప్రశాంతమైన వాతావరణం, మంచిగా ప్రశాంతమైన గాలి, వెలుతురు, పచ్చని వాతావరణం, మనసు మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుంది.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా రేకుల షెడ్. బయట వైపు అంతా వ్యూ అయితే ఇలా ఉంటుంది. బయట గ్రిల్స్ తోటి ఇలా చేసుకున్నారండి. చూడ్డానికి అయితే మాత్రం చాలా తక్కువ బడ్జెట్లో ఇలా చేసుకోవచ్చా అని అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. రేకుల షెడ్ను కూడా ఇలా చేసుకోవచ్చా అని నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడ్డానికి కూడా రూమ్స్గా అసలు చాలా బాగా చేసుకున్నారు. చాలా బాగుంది అసలు ఇదైతే. ఇక్కడ బయట వైపు మూలకైతే వంటగదిలాగా కట్టుకున్నారండి. వంట చేసుకోవడానికి, సామాన్లు పెట్టుకోవడానికి చాలా బాగుంది అసలు చూడడానికి కూడా. ఇదైతే ఒక రూమ్ అండి, ఫస్ట్ రూమ్. ఇక్కడ చూస్తున్నారుగా, ఇదైతే బెడ్రూమ్ అండి. ఇక్కడ ఏసీ అండ్ టీవీ కూడా ఉందండి ఇందులోనే. ఇక్కడ చూస్తున్నారుగా, ఇదైతే సెకండ్ రూమ్ అండి. ఇది వంటగది. వంటకు సంబంధించిన సామాన్ అంతా కూడా ఇక్కడే ఉన్నాయండి. వంట సామాన్ పెట్టుకోవడానికి ర్యాక్స్ కూడా ఉన్నాయి. అందులోనూ షెల్ఫ్స్ కూడా కట్టించేసుకున్నారండి. షెల్ఫ్స్కి ఆయిల్ పెయింటింగ్ వేయించారు. అదైతే చాలా బాగుంది అసలుకి. సామాన్ పెట్టుకోవడానికి కానీ రూమ్ అంతా విశాలంగా చాలా బాగుందండి. ఫ్రిడ్జ్ కూడా ఉందండి వాళ్ళది. చూడండి చాలా బాగుంది ఇదైతే చూడడానికి కూడా అసలు. ఇదైతే ఇందా చెప్పాను కదండి బయట వైపు వ్యూ అని. ఇక్కడ మూల మీద వంటగది ఉంది కదా, ఇక్కడ వంట సామాన్ పెట్టుకోవడానికి, వంట చేసుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ ఇదైతే థర్డ్ రూమ్ అండి. ఇక్కడ వంటకు సంబంధించిన గ్యాస్ స్టవ్ కానీ, అలాగే వాషింగ్ మిషన్, మైక్రోవేవ్ అండ్ డబుల్ కాట్ మంచం కానీ అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇక్కడ ఇందాక చెప్పే కదండి మీకు షెల్ఫ్స్కి ఆయిల్ పెయింటింగ్ అని, అది కూడా ఇక్కడ వేయించేసుకున్నారు. చూడడానికి రూమ్ అంతా చాలా విశాలంగా చాలా నీట్గా ఉంది. అసలు రేకుల షెడ్ అని అనిపించట్లేదండి మనకైతే. చూడడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ. అలాగే ఇక్కడ బీరువా కూడా ఉందండి. ఇక్కడ వెనక సైడ్ చూసారా, కిటికీలు తీయగానే పచ్చని వాతావరణం, చల్లటి గాలి అండ్ వ్యూ కూడా చాలా బాగుంది అసలు చూడడానికైతే. ఇక్కడ ప్రతి రూమ్కి కూడా సీలింగ్ చేయించుకున్నారు. దీని ముందు కూడా మనకి బిల్డింగ్ కూడా పనికిరాదండి, అంత బాగా నీట్గా చేసుకున్నారు ఇక్కడైతే అసలు రేకుల షెడ్ని వీళ్ళు. చాలా బాగుంది చూడడానికి మాత్రం ఇక్కడ. నెక్స్ట్ ఇదైతే ఫోర్త్ రూమ్ అండి. ఇక్కడ చూస్తే బయట మనకి అన్ని కలర్స్ డబ్బాలు ఉన్నాయి. ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. లోపలైతే పొలాలకి వాటర్ వేసుకునే పైపులు కానీ, కాయలు ఎక్స్పోర్ట్ చేయడానికి డబ్బాలు కానీ, అలాగే పంటకు సంబంధించిన పురుగు మందులు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయండి ఈ రూమ్లోనే. ఇక్కడ దేనికది సపరేట్గా బెడ్రూమ్, వంటగది, గెస్ట్ రూమ్ అండ్ స్టోర్ రూము, ఇలా అన్ని విధాలుగా రూమ్స్ని బాగా సెట్ చేసుకున్నారండి. ఇక్కడ ఇంకా అంత పని ఎంత పూర్తి కాలేదు, ఇంకా చేస్తూనే ఉన్నారు. మేమైతే ఇక్కడ కాయలు తీసుకున్నామండి. ఓనర్స్ వెళ్ళి కోసుకొని వచ్చారు. మనకి ఎక్కువ మోతాదులో కాయలు కావాలన్నా, లేదా ఏదైనా శుభకార్యాలకు కావాలంటే ఇలా తోటలు దగ్గరగా ఉన్నవాళ్ళు ఇలా తెచ్చుకుంటే చాలా బెస్ట్ కదండి. అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు, కాకపోతే ఉన్నవాళ్ళు తెచ్చుకుంటే మనకు చాలా తక్కువ రేటు అండ్ కాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడైతే తిరిగి వెళ్తున్నామండి ఇంకా రిటర్న్ ఇంటికైతే. ఒకసారి మీకు వెనక వ్యూ అంతా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదైతే స్టార్టింగ్లో అండి. ఇక్కడ చిన్న చెట్లు వేశారు కదా, అవి ఇప్పుడిప్పుడే పెద్దవి అవుతా ఉన్నాయన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడైతే ఇలా కాలువలోకి దిగామండి. ఇక్కడ నీళ్లు చూడండి ఎంత తేటగా కనిపిస్తున్నాయి, అసలుకి చాలా బాగున్నాయి చూడడానికి కూడా ఇక్కడ వాటర్ కానీ.
నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తామండి ఇక్కడ. మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది నీళ్ళల్లో. చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.